ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. అంటే మనం లోకానికి ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, మన నుండి కోరుకున్నది ఏంటంటే ఉప్పు. అంటే ఉప్పులో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? ఉప్పుతో ఎందుకు పోల్చినాడు దేవుడు అంటే, ఉప్పులో 7 గుణాలు ఉన్నవని దేవుడు సెలవిస్తున్నాడు. మొదటిగా ఉప్పు తెల్లగా ఉంటుంది. ఉప్పు తెల్లగా ఉంటుందంటే తెలుపు పరిశుద్ధత గుర్తు. అందుకనే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే మన హృదయం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అపవిత్రమైన ఈ లోకములో మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనంలో గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకోండి అని రాయమని. అంటే ప్రభు రక్తంలో ప్రతిరోజు కూడా మనం తెలుపు చేసుకోవాలి. మన హృదయాలను పరిశుద్ధపరచుకోవాలి. వాక్యమైన పాలతో కడుగపడాలి అని దేవుడు చెప్తున్నాడు. రెండవదిగా ఉప్పు రుచినిస్తుంది. ఉప్పు మరి మన యొక్క మాటలు ఎలా ఉండాలి, మన సంభాషణ ఎలా ఉండాలి ఈ లోకంలో? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మన మాటలు ఉప్పు వేసినట్లు కృపాసహితంగానూ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలని మన మాటలో దేవుడు ఆశపడుతున్నాడు. మన మాటలు ఇతరులకి ఆరోగ్యాన్ని కలిగించాలి. మన మాటలు ఇతరులకి ఆశీర్వాదం కలిగించాలి. మన మాటలు ప్రోత్సాహకరంగా ఉండాలి. మన మాటలు ధైర్యాన్ని ఇచ్చేవిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మూడవదిగా ఉప్పు కరిగిపోతుంది. అంటే ఉప్పు ఎన్నిట్లో వేసినా కరిగిపోద్ది, అది కనపడదనమాట. కాబట్టి నేను ఉప్పు వేసాను అంటే అది గుర్తింపు కోసం ప్రయాసపడదు. మనం కూడా ఈ లోకంలో మనం ఇన్ని మంచి పనులు చేసినా మనం ప్రత్యేకంగా దేవుడు మనల్ని గుర్తించాలి, మనుషులు గుర్తించాలని ఆశపడకూడదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు చేసిన కార్యాలను బట్టి రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినని మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనంలో సెలవిస్తుంది. కాబట్టి దేవుడే మనకు ప్రతిఫలం ఇస్తాడు, మనం చేసే పనులను బట్టి, మనం చేసే కార్యాలను బట్టి. నాలుగవది ఉప్పు కలిసిపోతుంది. అంటే ఉప్పు అన్ని ఇళ్లలో ఉంటుంది అనమాట. ధనికుల ఇళ్లలో ఉంటుంది, పేదవాళ్ళ ఇళ్లలో ఉంటుంది ఉప్పు. కాబట్టి మనం ఈ లోకంలో పేదవారు ధనికులని తారతమ్యం చూపించకూడదు. అంటే హెచ్చుతగ్గులు చూపించకూడదు. మనం అందరినీ సమానమైన దృష్టితో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగనే ఐదవదిగా భద్రత. ఉప్పు మరి నిల్వ పచ్చళ్ళలో అంటే చాడీల్లో భద్రత కలిగిస్తుంది అనమాట. ఇక ఉప్పు ఎక్కువ వేస్తారు, మరి ఆ యొక్క భద్రత కోసం ఉప్పు వాడతారు. కనుక మనం ఏం చేయాలంటే, పాడైపోతున్న లోకం కోసము మనం ఏం చేయాలంటే, మనం రక్షణ పొందడం మాత్రమే కాదు, మన దేశం పాడవకుండా మనం బాధ్యత కలిగి మరి వారందరూ కూడా రక్షణ పొంది దేవుని రెక్కల చాటుకి, రెక్కల్లో ఉన్న భద్రత కోసం అందరూ రావాలని మనం ప్రయాసపడాలి. మనం ఎంతో ప్రయాసపడిన బాధ్యత మనపై ఉన్నదనమాట. అలాగనే 6 ఉప్పు అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉప్పుని దగ్గరలో పెట్టుకుంటాం. అది లేకుండా మనం ఆహారం తీసుకోలేం. అందరికీ ఉప్పు అవసరం కనుక ఉప్పు అందుబాటులో ఉంటుంది. రక్షింపబడి ఎవరైతే మారు మనసు రక్షణ పొంది ఉన్నారో వారందరూ కూడా దేవుని మందిరంలో వాడబడాలి, దేవుని సేవకు వాడబడాలి, దేవుని పనికి వాడబడాలి. ప్రతిరోజు కూడా మనం దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు ఎలాగైనా మనల్ని వాడుకుంటాడనమాట. అలాగనే 7 ఉప్పు సారవంతమైనది. అంటే ప్రభు అంటున్నాడు, ఉప్పు నిస్సారమైతే త్రక్కబొట్టుకే పనికి వస్తుంది అంటున్నాడు. మనం సారవంతమైన జీవితం అంటే మనం దేవునికి ఉపయోగపడే పాత్రలుగా ఉండాలి. మనం మరి ప్రార్థించేవారిగా, మరి దేశం కోసం, అనేకుల కోసం, నాయకుల కోసం, అధికారుల కోసము, మనుషులందరి కోసము, మన కుటుంబాల కోసము, నశించిపోతున్న ఆత్మల కోసము మనం ఏం చేయాలంటే, మనం దేవునికి ప్రయోజనకరమైన పాత్రలుగా, ప్రార్థించే యాజక సమూహంలో మనం చేర్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన జీవితాలు మరి నిష్ప్రయోజనం కాకూడదని మనం దేవునికి ఉపయోగకరమైన పాత్రలుగా, సారవంతమైన పాత్రలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ మాటల్లో ఈ ఉప్పులో ఉన్నటువంటి 7 గుణాలు మనం నేర్చుకున్నాం. 1 ఉప్పు తెల్లగా ఉంటుందని, 2 ఉప్పు రుచినిస్తుందని, ఉప్పు కరిగిపోతుందని, ఉప్పు కలిసిపోతుందని, ఉప్పు మనకి భద్రతనిస్తుందని, ఉప్పు అందుబాటులో ఉంటుందని, ఉప్పు సారవంతమైందని. 7 గుణాలు, ఉప్పులో ఉన్న గుణాలు మనకి దేవుడు మన జీవితంలో కూడా మరి ఫలించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీకు మహిమ చెల్లించుకుంటున్నాను. ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నీ నామమునకే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.